ద లార్డ్. దేవుని దయ వల్ల ఈరోజు అనగా 2024 సంవత్సరం ఆదివారం 8వ తారీఖు సాయంత్రం మరీ రాజేష్ ఇది చిత్రీకరించాడు. మరీ రాజేష్ అంటే మీకు తెలియదు, మారీ అంటారు అతను. మధ్యాహ్నం 3 గంటలకి పడవల రేవు నిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి నేను దీపు విమల్ జ్యూస్ వాళ్ళు బీచ్పేట వచ్చాము. నీళ్ళు దేవుడి దయ వల్ల తగ్గిపోయింది. నేను ఎప్పుడనేది ఒకటి, ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎంత అందగత్తే గొప్ప నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయింది. రాజీవ్ గాంధీ అలాంటి చావు సస్తాడని ఎవరికైనా తెలుసా? లేదు. కరోనా అనే రోగం లోపంలో ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. మరి ఇలాంటివి జరిగినప్పుడు ఈరోజు దాదాపు 1 వారం రోజులుగా ఈ వరదలు, తుఫాన్లు, వాయుగుండాలతో జనం అతలాకుతలం అయిపోయి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోయారు. ఎవరు ఏమన్నా అనుకోకపోయినా దేవుడి చిత్తం ఏదో ఉంది కాబట్టి మనం అప్రమత్తమై అన్నిటికీ విలువ ఇచ్చినట్టు దేవుడికి కూడా విలువ ఇవ్వాలి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నరుని ప్రాణము యెహోవా పెట్టిన దీపం అని వాక్యం ఉంది. అంటే మీలో నాలో దేవుడు పెట్టిన దీపం ఉంది. పైన కనబడేది మట్టి శరీరం, మట్టి నుండి వచ్చింది మట్టిలోని పోతుంది. ఈ ఆత్మను మనం జాగ్రత్త చేసుకోవాలి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.